హాయ్ అండి, వెల్కమ్ టు హైశ్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ పాలు పోసిన కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం దీనిలో బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక కూరను ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ వేసుకుని కొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కూరలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నాక కూరనంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గాక ఇప్పుడు కూరలో కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ప్లేట్ వేసుకొని మరొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. కూర అంతా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం దీనిలో పాలు పోసుకుందాం. ఇప్పుడు కూరలో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్నాక మూత వేసి మరొక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, బీరకాయ పాలు పోసిన కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కూర వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.